శివ పరమాత్మ ధర్మస్థాపనకై భారతదేశంలో అవతరించారన్న విషయము బాబా అందరికీ తెలియచేయాలంటారు. సో బాబా అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించాలి అనంటే మనమే మనసా సేవ ద్వారా అందరికీ ప్రేరణివ్వాలి. సో మనసా సేవ అంటే దాని అర్థం ఏంటని చెప్పేసి బాబా 1999 జనవరి నెల 18వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్పారంటే, మనసా సేవ అంటే సంకల్పం ద్వారా సేవ యొక్క ప్రేరణ రావాలి. ఇప్పుడు ఇది అవసరం. సమయం సమీపంగా వస్తూ ఉంది కనుక నిరంతర స్థితి మరియు నిరంతర శక్తిశాలి వాయుమండలం అవసరము అంటున్నారు. సో ఇక్కడ మనసా సేవ అంటే సంకల్పం ద్వారా ప్రేరణ ఇవ్వాలి అంటున్నారు. అంటే మనం గనక సంకల్పాలు చేస్తే ఆ సంకల్పాల యొక్క శక్తి ద్వారా శక్తిశాలి వాయుమండలం తయారైనప్పుడు సేవ యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో భగవంతుడు అవతరించారన్న విషయము కొద్దిమందికే తెలుసు. కానీ ఆయన అవతరణ కోసము రాక కోసము ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో భగవద్గీతలో భగవంతుడు ధర్మస్థాపనకు అవతరించారన్నారు. సో ఎలా అవతరిస్తారు, ఏం చేస్తారా అని చెప్పి తెలియని వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, ముఖ్యంగా దుఃఖంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేం ప్రాంతంలో జ్యూస్ అంటే యూదులు, ఈ యూదులు కూడా వాళ్ళ యొక్క ప్రార్థనా స్థలం ఏదైతే ఉందో దాన్ని వెయిలింగ్ వాల్ లేదా వెస్టర్న్ వాల్ అంటారు. సో ఈ వెస్టర్న్ వాల్ కానీ వెయిలింగ్ వాల్ దగ్గర ఏం చేస్తారంటే వచ్చి మెస్సయ్య కోసం, అంటే మెస్సయ్య అంటే రక్షకుడు. సో రక్షకుడు వచ్చి మా దుఃఖాన్ని తీర్చాలా అని చెప్పేసి ఆ గోడ దగ్గర నిలబడి వాళ్ళ యొక్క సమస్యలను ఒక పేపర్ మీద రాసి ఆ గోడకి పెట్టి అక్కడ భగవంతుని కోసం ప్రార్థన చేసి ఏడుస్తారు. అందుకే దాన్ని వెయిలింగ్ వాల్ అన్నారు. వెయిలింగ్ అంటే ఇంగ్లీష్లో వెయిలింగ్ అంటే ఇక్కడ తెలుగులో దుఃఖపడడం అని అర్థం. సో దానికి సంబంధించిన ఒక వీడియో చూద్దాము. ఈ వీడియోని ఎందుకు చూపిస్తున్నామంటే సేవాదారుల యొక్క అవగాహన కోసం, అంటే రక్షకుడి రాక కోసము ఎలా విశ్వంలోని ఆత్మలు ఎదురు చూస్తున్నారు, ఎంత దుఃఖపడుతున్నారు అని అవగాహన కోసం చూపిస్తున్నాము. సో ఇక్కడ ఈ జెరూసలేం ప్రాంతంలోని యూదులే కాకుండా విశ్వంలోని చాలా మంది ఆత్మలు పరమాత్మ రాక కోసము వాళ్ళ దుఃఖాన్ని తీర్చడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మనం ఏ రకంగా మనసా సేవ అంటే సంకల్పాల ద్వారా ప్రేరణ ఇచ్చి సేవ చేయాలన్నది తెలుసుకుందాం. సో ఈ వీడియో 5 నిమిషాలు 30 సెకండ్లు ఉంది. ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేం ప్రాంతము. సో ఆ ప్రాంతంలో ఆ గోడని చూపిస్తారు. ఆ గోడ దగ్గర ఆ భక్తులు అంటే యూదులు వాళ్ళు మెస్సయ్య అంటే రక్షకుడి కోసం అని చెప్పేసి ఆ దుఃఖపడుతున్న ఇది కనిపిస్తుంది. అంటే మనకి వాళ్ళు ఏమి గట్టిగా రోధించినట్టు ఏమీ కనిపించదు. కానీ అక్కడ నిజంగా వెళ్ళి చూస్తే మాత్రము వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో ఆ వీడియో చూసిన తర్వాత మనం ఏం సంకల్పం చేయాలో చూద్దాం. We are currently in Jerusalem, in front of the Western Wall. Hi, I'm in Jerusalem right now, and I'm going to check what is the holiest place in the world for Jews. It's called the Western Wall, and they come here to pray. So let's have a look at it. We have to wear this? Yes, but this only men wear. Women over there. Women over there. Sorry. So I take one of those. Thank you. Thank you very much. Unfortunately, we cannot go together because this thing is there is a segregation of sex. So I have to go one way, you will have to go another way. But in order to get in, as a man, I have to wear this, which is a cap. Like they gave me a pin so I
ఇందాక చూసిన వీడియోలో జెరూసలేం ప్రాంతంలోని యూదులను చూసాం. ఈ యూదులే కాకుండా విశ్వమంతా చాలామంది ఆత్మలు పరమాత్మ రాక కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి ఆత్మలకి పరమాత్మ అవతరించారన్న సందేశం తెలియచేయడానికి ముందు మనం సంకల్ప స్థాయిలో శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసి మనసా సేవ ద్వారా ప్రేరణనివ్వాలి. అందుకే ఇందాక ఏదైతే స్లైడ్ వేసి చూపించామో అందులో మనసా సేవ అంటే సంకల్పం ద్వారా సేవ యొక్క ప్రేరణ రావాలి, ఇప్పుడు ఇది అవసరము అని చెప్తున్నారు బాబా. సో ఇప్పుడు బాబా అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించడానికి మనం చేయవలసిన సంకల్పము శివ పరమాత్మ భారతదేశంలో ధర్మస్థాపనకై అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించింది. విశ్వమంతా వ్యాపించాలి అన్న సంకల్పం చేయొద్దు. విశ్వమంతా వ్యాపించాలి అంటే ప్రస్తుతం జరగట్లేదు, అది జరగబోవాలి అని కాకుండా మనకి ఏది కావాలో ఆ సంకల్పం చేయాలి. సో అప్పుడు ఆ సంకల్పానికి బాబా యొక్క శక్తి కలిగినప్పుడు ఆ శక్తి ద్వారా ముందుకెళ్తుంది. సో అందుకే ఈ సంకల్పం ఏదైతే ఇక్కడ స్లైడ్ వేసి చూపిస్తున్నామో శివ పరమాత్మ భారతదేశంలో ధర్మస్థాపనకై అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించిందన్నది యోగ స్థితిలో చేయాలి. సో యోగ స్థితి అంటే ఏంటన్నది మనసా సేవ వీడియోస్లో అన్నిట్లో స్లైడ్స్ వేసి చూపించాము. సో విద్యార్థులకు ఈ పాటికి అవగాహన వచ్చిందనుకుంటున్నాము, కాబట్టి మళ్ళీ వివరించటం లేదు. సో కాబట్టి యోగ స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని అన్నప్పుడు ఆత్మ అన్న స్థితిలోకి వస్తాము. శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు సంకల్పం ద్వారా బాబాతోటి కనెక్ట్ అవుతాం. ఈ యోగ స్థితిలో శివ పరమాత్మ భారతదేశంలో ధర్మస్థాపనకై అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించింది. ఈ సంకల్పాన్ని ఈశ్వరీయ సేవాదారులు ఎప్పుడైనా చేయొచ్చు. సో దీనికంటూ ప్రత్యేకమైన సమయం కేటాయించాలేమో అని మళ్ళీ మా దగ్గర సమయం లేదు అని చెప్పి బాబా మనకిచ్చిన సమయం అన్న ఖజానాని మన సంకల్పాల ద్వారా అవి తరిగిపోయేటట్టు చూసుకోవద్దు. ప్రతి ఖజానా అది పెంపొందించుకోవాలి అంటాడు, పెంచుకోవాలి అంటాడు. సో సమయం ఉందా మన దగ్గర అంటే ఖచ్చితంగా ఉంది, అది కూడా సంగమయుగం ఇదే. సో కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ బాబా చెప్పినట్టు తినేటప్పుడు, నడిచేటప్పుడు, ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ సంకల్పం చేయొచ్చు. సో ఈ సంకల్పం మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము, యోగ స్థితిలో చెయ్యాలి. శివ పరమాత్మ భారతదేశంలో ధర్మస్థాపనకై అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించింది. సో సంకల్పం చేసిన తర్వాత సేవ వేగవంతం అవుతుంది కాబట్టి ఆ తర్వాత వాచా కానీ కర్మన ద్వారా కానీ ఏ రకంగా ఈ యొక్క సేవ అన్నది ముందుకెళ్ళిపోయి బాబా అవతరించారన్న ధ్వని విశ్వమంతా వ్యాపించినప్పుడు ఆ తర్వాత ఇంకా ఆ ప్రకృతి క్లీనింగ్, ఆ వినాశనం ఇవన్నీ జరిగిపోయి సత్యుగం అన్నది వస్తుంది.